సార్ నా పని వెళ్ళిపోయింది, సాయంకాలం ఉండలేదు. ఇప్పుడు సాయంకాలం ఉండకపోతే మార్నింగే పూజ పంపిస్తా అరగంట కావాలి బ్రేక్ లేకుండా. ఎవరికైనా వాట్సాప్లు ఉన్నాయా? కింద ఎవరికైనా వాట్సాప్ ఉన్నాయా? అమరావతి గారికి ఎలా వెళ్తుంది, భారతి గారికి వెళ్తుంది, వినూత్కి వెళ్తుంది. ఎవరికైనా ఈ వాట్సాప్ లేదు. అమెరికా 3 సార్లు వెళ్ళొచ్చారు. వాట్సాప్ ఉంటే అందులో ఇంగ్లీష్లో మాస్టర్ మద్రాస్ స్క్రిప్ట్ ఇదే అదే అది వేరే ఆర్డర్లో పెడుతున్నాను. దాని అందరూ బాగానే ఉదయం కూడా లేచి బాగానే చేసుకుంటున్నారు. మీకేమైనా ఒప్పుకుంటే వాట్సాప్లో దీనికోసం పెట్టుకోవాలండి. ఇంగ్లీష్ వాడుతుంది ఇది వింటున్నారు కదా, అది నక్కలేదు మీకు. అది ఇంగ్లీష్లో మద్రాస్ స్క్రిప్ట్ అందులో ఒక ఆర్డర్ ప్రకారంగా పెడుతున్నాం. అందుకని ఇందులో లేని అన్నీ ఉండదు, కానీ ఒక ఆర్డర్ ప్రకారంగా పెడుతున్నాం. రాష్ట్రం ఏం చెప్పినా కూడా సార్ 10 నిమిషాలు చెప్పాను. మీకు భగవద్గీత బాగా అర్థం కావాలంటే ఒక బుక్ ఉంది, దీనికైనా ముందు చదువుకోవాల్సింది. నేను చెప్తుంటా కానీ మాస్టర్ చెప్తుంటే మాకు మాస్టర్ నోట్లోంచి బుక్ పేరు రావడమే తర్వాత మాకు లెక్చర్లో 5 6 ఉండేవాడు. అప్పుడు మా వయసు 8 సంవత్సరాలే. జడ్పీ స్కూల్ బ్యాక్గ్రౌండ్ మధ్యలో పీసీ ఏదో టౌన్లో చదువుకున్నారు అనుకోండి. ఆయన నోట్లోంచి బుక్ రావడమే పేరు రావడం తర్వాత ఒక 6 7 ఉండేవాడు. ఇప్పుడు మీకు పరిచయం గ్రూప్ కాదు 6 7 కూడా. మీకు ఫస్ట్ రోజులో కూర్చున్న బ్యాచ్ వారు ఆ రోజుల్లో నిక్కర్లు వేసుకోవడం. ఆ రోజుల్లో ఆ బుక్ ఒకటే ఉండేది మన దగ్గర. మాస్టర్ లైబ్రరీలో ఒకే బుక్ ఉండేది. ఆ బుక్ గురించి కొట్టుకుని ఎవడైనా మొట్టమొదటి ఆ బుక్ తీసుకెళ్తే ఒక 3 రోజులు ఆగి ఆ బుక్ మూలలు పోయినాయి సరే నువ్వు చదివేవా లేదా అని చెప్పి వాడు మా బాధపడలే చదివి 2వ వాడికి ఇస్తే వాడి పడం తీసి మొత్తం 2 నెలల కాలంలో ఆ 300 పేజీలైనా 400 పేజీలైనా ఆ పుస్తకం చీల్చి అన్నాడి. అర్థం కాకపోతే మాస్టర్ గారిని అడిగి చేసి నోట్స్ తయారు చేసి నా కూడా అయితే అంటే క్లాసులు పెట్టేసి చేతిలో జరగడం పిల్లలు ఉంటారు, స్కూల్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ క్లాసులు చెప్పేసి రిఫ్రెషింగ్ లాగా అనమాట. అలాంటి ఒక యుగం నడిచింది. ఇప్పుడు ఆ యుగం లేదు. అందువల్ల మా హైదరాబాద్లో అందరూ బాగా అన్ఎడ్యుకేటెడ్ ఇంజనీర్స్ ఐఐటీలు యుగం చాలామంది ఉన్నారు. ఆ గాడికి బుక్ రీడింగ్ అలవాట్లేదు. వాళ్ళకేమో భక్తి ఎక్కువ, జ్ఞానం అక్కర్లేదు. భక్తి చాలు, ప్రేరణకి 1 లక్షణం రకరకాలు ఉంటాయి. రోజుకో 10 పేజీలు చదువుకుంటే జీవితంలో కొన్ని లక్షల పేజీలు అయిపోతాయి. ఉత్తమ జన్మ వస్తుంది. వచ్చే జన్మ చాలా ఉత్తమ జన్మ వస్తుంది. ఇక్కడ పుట్టుకతోనే జ్ఞానేశ్వర మహారాజు దాకా ఆడు అక్షరాభాష నాడే ఓంకారం చెప్తాడు, గురువు చెప్పకపోయినా సరే. పుస్తకం చదువుకోవాలి ఉండే అడ్వాంటేజ్. ఎందుకంటే అక్కడ డబ్బులు రావు, ప్రమోషన్ రావు. కానీ కొన్ని పాత గ్రంథాలు చదువుకున్నప్పుడు ఏమవుతుందంటే అలా చదువుకుని అర్థమైనా అర్థం కాకపోయినా రోజు 10 వేలు చదువుకున్నాం అనుకోండి, నెలకు 600,000 అయిపోతుంది. సంవత్సరానికి 7,200,000 అయిపోతుంది. లెక్కేసుకుంటే కొన్ని లక్షల పేజీలు అయిపోతుంది. అవి మనకి అర్థమైన తర్వాత అర్థమవుతాయి. అర్థం కాకపోతే బుర్రపల్లి కోసం విషయం అసలు ఏమీ లేదు. అర్థం చేయాల్సి కూడా అప్పుడు వేరే ఉంటాడు. అది మొట్టమొదటి మన అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకోవడానికి లోపల పర్మిషన్ ఇవ్వాలి. వాడు పర్మిషన్ ఇచ్చిన దాకా ఒక లేని దాడు మనకి ఇదే అర్థం కాదు. ఈ థియరీ ఎస్కేపిజం థియరీ అని ఇంకా కూడా మారుతుంది. ఎలాగైనా మార్చుకోవచ్చు కదా మనం. అట్లా మారుతుంది. ఉంటాడు సార్ లోపల. ఎప్పుడోకప్పుడు వాడు మా ఇంటికి వచ్చి తలుపు తట్టి ఒక శిష్యా నువ్వులే ఇవాళ నీకు నేను అర్థమయ్యేలా చేస్తానని చెప్పి వాడు అంటాడేమో అని చెప్పి మీరు చెప్పారు కదా సార్ చెప్పాడు. నా పక్క మాస్టర్ పక్క చెప్తాను. అదిగా చెప్పాడు. ప్రయత్నం చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు వాడు అనుగ్రహించి పాపం చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాడులే అని చెప్పి ఒక చిన్న లింక్ కలుపుతారు. అదే పార్థివ కుమార్ గారు మాస్టర్ చనిపోయిన తర్వాత పార్థివ కుమార్ గారి నోట్లోకి మాట బయటకు వచ్చేది కదా ఒకప్పుడు. ఆయన లెక్చర్లు ఉంటే మాకు బోరు కూడా వస్తుంది. నేను సార్ ఇలా లెక్చర్లు ఇవ్వండి సార్, అలా లెక్చర్ ఇవ్వండి సార్, బాత్మలో కడతాను సార్ అని చెప్పి కులిపేరుకు వస్తే ఆయన సలహాలు ఇస్తుండేవాడు. ఇప్పుడు పార్థివ లెక్చర్ ప్రపంచం అంతా మరి కొన్ని వేల మంది ఎంత అద్భుతంగా విని ఆయన చెప్పారు నాకు. మాస్టర్ శరీరం వదిలిపెట్టిన తర్వాత వాళ్ళతో శరీరం వదిలిపెట్టారు కదా. మాస్టర్ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆయన కళ్ళ కనిపించారు. ఆయన చాలా క్లోజ్గా
ఉండే రోజుల్లో ఆయన చెప్పినటువంటి ఒక రహస్యం అనమాట. మాస్టర్ కల్లా కనిపించింది. కుమార్ ఇవాళ నుంచి నేను ఇనిషియేట్ చేస్తున్నాను విజ్డమ్ లైన్లోకి అని చెప్పారు. మాస్టర్ గారు చెప్పిన తర్వాత 3-5 years పట్టింది ఆయనకి, పార్థి కుమార్ గారికి. నా సంగతి మీ సంగతి ఆలోచించుకోండి. ఆ 3కి పక్క 0 పెట్టాలా, 0 పెట్టాలా? నా సంగతి చేద్దాం, మీ సంగతి 3లో కూడా తీసేస్తారేమో నాకు తెలియదు. పార్థి కుమార్ గారు లాంటి ఆయనకి 84లో మాస్టర్ గారు చదువు వదిలిపెట్టిన తర్వాత చనిపోయిన 2వ రోజు 3వ రోజు కళ్ళ కనిపించి కుమార్ నేను ఇనిషియేట్ చేస్తున్నాను విజ్డమ్ లైన్లోకి చెప్పారు. ఆయన చెప్పారు రాజు అని కుమార్ గారు చెప్పిన తర్వాత ఆయన ట్రాక్లోకి వచ్చి లెక్చర్స్ ఇచ్చే ట్రాక్లోకి వచ్చి, అంతరార్థాల తాలూకు ట్రాక్లోకి వచ్చి, సింబాలిజం తాలూకు ట్రాక్లోకి వచ్చి ఆయన చెప్పే లెక్చర్ అట్లా ఒక పద్ధతి ప్రకారంగా అలా చుట్టూ కట్టుకోవడానికి నా అనుభవంలో 5 to 7 years పట్టింది. నా అనుభవంలో మిగతా వాళ్ళకి లెక్చర్లు బాగా నచ్చుతాయి. లెక్చర్లు బాగా నచ్చకపోవడం ఏమిటి, అది పెద్ద విషయం కాదు. టీవీలో ఎంతోమంది లెక్చర్లు ఇస్తున్నా మనం నచ్చట్లే, చాలా వరకు రబీష్ ఉంటుంది, అయినా నచ్చుతుంది కదా మనం. అంచేత నచ్చడం అనేది ఇక్కడ పెద్ద పాయింట్ కాదు. ఇది ఆయనకి మాస్టర్ గారు స్వయంగా ఇనిషియేట్ చేసి, అంచేత సార్వత్రికి పెద్ద పెద్ద గ్రూపులు తయారు చేసి, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో పెద్ద గ్రూపులు తయారు చేసి ఆ గ్రూప్స్ అన్ని కన్స్ట్రక్షన్ చేసి అది ఇనిషియేషన్ అంటారు. అది అందరికీ జరుగుతుంది. ఆయన జరిగితే మనకు జరగదా? అది నేను చెప్తున్నది. లోపు నుంచి వాడు యాక్సెప్ట్ చేయాలి. దాని మీద మాస్టర్ అండి, లేకపోతే డిస్పెన్స్ గారు వెళ్ళండి, అట్లా దాని మీద మాస్టర్ అండి, కృష్ణనండి, ఎవరిని ఏ పేరులో పెట్టుకోండి. సో అట్లా జరిగిన తర్వాత అర్థమయ్యేటటువంటి భగవద్గీత అవన్నీ కూడా నేను నా వంతు సహాయం నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఏదో మొదలుపెట్టాము. ఇది కూడా షార్ట్కట్లో మొదలు పెడతాను వచ్చేవారి నుంచి. ఇది ప్రిపేర్ అవ్వడానికి టైం కుదరట్లేదు. ఆ విజ్డమ్ అనే ఒక గ్రూప్ పెట్టాము. ఆ గ్రూప్లో 2వ అధ్యాయంతో మొదలుపెట్టాం. 2వ అధ్యాయంలో ఆలోచన ఎలా వస్తుంది, ఆచరణలోకి ఎలా మారుతుంది, ఆలోచనకి ఆచరణకి మధ్య ఎలా ఉంటుంది, మనిషి నిర్ణయాలు ఎట్లా తీసుకుంటాడు, నిర్ణయాలు తీసుకోవడం వెనక ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది, ఆ బ్యాక్గ్రౌండ్ ఎట్లా మార్చుకోవాలి అనేటటువంటిది సాంఖ్యయోగం 2వ యోగం అనేటటువంటిది అద్భుతమైనటువంటిది ఒక చాప్టర్. మాకు అన్ని చాప్టర్ అలాగే ఉంటాయి. ముఖ్యంగా మన స్థితిలో ఉన్నటువంటి సాధకుల స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి భగవద్గీతలో 2nd, 3rd చాప్టర్స్ అవి ప్రాణం. అవి చాలా తరువుగా శ్లోకాలు బట్టి పడ్డం కాదు. అందులో అర్జునుడు తాలూకు ప్రశ్నలకి సమాధానాలు శ్రీకృష్ణుడు ఎట్లా చెప్పాడో అనేటటువంటిది 2nd, 3rd చాప్టర్స్. దే ఆర్ ది సిలబస్ ఫర్ ది డిసైపుల్స్ అని చెప్పి జ్వాల్కూల్ మాస్టర్ చెప్తారు. 2, 3 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో భగవద్గీతలో ఎవరైనా సాధకులు ఉన్నట్లయితే జీవితంలో సాధనని ముందుకు తీసుకెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి దే ఆర్ ది ట్రూత్ ఆఫ్ సిలబస్ టు ది డిసైపుల్స్ చెప్తారు. ఎందుకంటే ఆ మొత్తం సాధన అంతా అక్కడే ఉంటుంది. సాధన అంతా మైండ్తో కూడి ఉంటుంది. ఎక్కడ ఉంటుంది సాధన? మైండ్తో కూడింది ఎక్కడ ఉంటుంది? జీవితానికి ఏది కావాలి, జీవితానికి ఏది అక్కర్లేదు, జీవితంలో ఏది ప్రాధాన్యత ఉండాలి, ఏది అప్రధానంగా ఉండాలి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు దాని కార్యాచరణలోకి, యాక్షన్లోకి మనం మార్చుకునేటప్పుడు మధ్యలో ఉండే ఎన్ని లెవెల్స్ ఉంటాయి, అక్కడ పొరపాటు పడకుండా ఎట్లా ఉండాలి, జీవితాన్ని ఎంతకంటే ఉత్తమంగా తీసుకెళ్ళాలి మొత్తం ఒక సిలబస్ లాగా ఉంటాయి 2nd, 3rd చాప్టర్స్. నోట్స్ ఆన్ భగవద్గీత అని విలియం క్యూజెడ్జ్ అనేటువంటి ఒక మహానుభావుడు, ఆయన బ్లావర్స్కీ కాలంలో కూడా ఉండేవాడు. బ్లావర్స్కీ కాలంలో ఆయన లెడ్బేట్లో విలియం క్యూజెడ్జ్ వీళ్ళంతా కూడా కాంటెంపరీస్. లెడ్బేట్ పేరు చాలామంది తెలుస్తే, విలియం క్యూజెడ్జ్ పేరు చాలామందికి తెలియదు. చాలామంది తెలియని పేరు వాళ్ళ పుస్తకాలే నేను చదువుకున్నాను. మాస్టర్ ఆ పుస్తకాలే నాతో చదివించారు. రాబర్ట్ క్రాస్బీ అని ఒక ఆయన, విలియం క్యూజెడ్జ్ అని ఒక ఆయన. ఈ పేర్లు థియోసాఫికల్ లాజిక్లో కూడా చాలామంది తెలియదు, మన బృందంలో కూడా చాలామంది తెలియదు. తెలిసిన వాళ్ళ పుస్తకాలు చదువుకోవాలి. అసలు యాక్చువల్గా మన జీవితాలకు పనికొచ్చే అన్నీ ఆ పుస్తకాల్లో ఉంటాయి. నా అదృష్టం ఏంటంటే మాస్టర్ గారు ఉన్నారు కాబట్టి ఎన్నో రోజుల్లో నేను ఆయన చెప్పినట్టుగా బుక్స్ చదువుతున్నాను కాబట్టి ఆ పుస్తకాలు మాత్రమే మాస్టర్ గారు చదివించారు. వివేకానంద పుస్తకాలు బాగా చదువుకున్నాడు. మాస్టర్ గారు నన్ను పిలిచారు, వివేకానంద పుస్తకాలు కాదు చదువుకోవాల్సింది నువ్వు, నీకు సూట్ అయిన ఒక ఆయన అన్నారు, రామకృష్ణ మిషన్ సంబంధించినటువంటి ఒక ఆయన అన్నారు. వివేకానంద చదువుకున్న పుస్తకాలు చాలా పక్కన పెట్టి అభేదానంద అని ఒక ఆయన ఉంటారు. అభయానంద పేరు రామకృష్ణ మిషన్లో చాలామంది తలుచుకోరు. ఎందుకంటే అభయానంద కలకత్తా గ్రూప్కి సంబంధించిన, వివేకానంద మొత్తం అందరికి సంబంధించిన. అభయానంద విజ్డమ్ చాలా అద్భుతంగా ఉంటుంది.
వివేకానంద కన్నా చాలా చాలా డెప్త్లో ఉంటుంది, కానీ మీకు సూట్ కాదు. అభయంతో చెప్తున్న ఆవేశం, వివేకం చెప్తున్న ఆవేశం వస్తుంది, స్ఫూర్తి వస్తుంది, పనిచేయాలనిపిస్తుంది, ఏదో చేసేయాలనిపిస్తుంది, తయారవ్వాలనిపిస్తుంది, దేశభక్తి వస్తుంది, ఇవన్నీ వస్తాయి వివేకానంద పుస్తకాలు చదువుకుంటే. అభయానంతా అవేవి రావు. లోపుకి వెళ్తుంటాడు మనిషి. ప్రపంచానికి కావాల్సిన లోపుకి వెళ్ళే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, పైకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది కావాలి, పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది కావాలి. కాబట్టి వివేకానంద తాలూకు స్ఫూర్తి అలా పనిచేసింది. మాస్టర్ అభయానంద బుక్స్ చదువుకోని చెప్తాను, లైబ్రరీలో ఆ పుస్తకాలు ఉంటాయి, ఎవరు ఆ పుస్తకాలు ఒక చోటు కూడా చోటు. అట్లాగా జీవితంలో ఎప్పుడోకప్పుడు ఒక సన్నివేశం వస్తుంది, గురువు ఎవరన్నా వచ్చి నువ్వు ఈ పుస్తకం కాదు, ఈ పుస్తకం చదువుకో, ఈ పుస్తకం చదువుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పాడే కూడా నిజమైన గురువు అని మా తిరిగి ఆ పుస్తకం చదువుకోవాలనిపించింది అనుకోండి, చక్కగా క్రమంగా ఒక ప్రేయర్ రెగ్యులర్గా ప్రే చేసేవాళ్ళలాగా, ఎవరిలాగైనా రెగ్యులర్గా ప్రే చేసేవాళ్ళలాగా రెగ్యులర్గా బుక్ చదువుకో, ఆ బుక్ పూర్తవగానే నెక్స్ట్ బుక్ ఏం చదువుకోవాలనేటటువంటి రెఫరెన్స్ వచ్చింది అనుకోండి. ఎవరన్నా మనం గైడ్ చేసేవాళ్ళు ఎవరన్నా తగలేరు అనుకోండి, మాస్టర్ గారిలాగా ఎవరన్నా తగలేరు అనుకోండి, ఆ జీవితం ఒక స్పెషల్ లైఫ్. అది కంటిన్యూ అయిపోతుంది. బ్రేక్లు ఇస్తే కుదరదు. ఏ రోజు బ్రేక్ ఇస్తే అక్కడ ఆగిపోతుంది. అదే చాలా చికాకైన విషయం గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే విషయం చాలా, ఎందుకు అదే పని కంటిన్యూస్గా మనం చేస్తూ ఉంటాం. మాస్టర్ గారి మార్గంలో ఏమన్నా ఉన్నటువంటి, నిజంగా మాస్టర్ గారి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు మాస్టర్ గారి స్ఫూర్తితోనో, మాస్టర్ గారి డైరెక్షన్స్తోనో, లేదా వాళ్ళకి వచ్చిన స్ఫూర్తితోనో అది పనిచేస్తున్నప్పుడు అక్కడ మన సక్సెస్ ఒకటే. సక్సెస్ అంటే నాట్ ఆన్ ది మెటీరియల్ ప్లేన్. భౌతికంగా మీ కంటికి కనిపించిన సక్సెస్ గురించి నేను ఎప్పుడూ మాట్లాడను. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. అందరికీ డబ్బులు రావాలని రూల్ లేదు, అందరికీ అది దాని లెక్కలేదే. దానికి ఎవరు కవర్ చేసుకోలేదు. నేను ఆ సక్సెస్ గురించి మాట్లాడలేదు. రియల్ లైఫ్లో రియల్ సక్సెస్ అనేటువంటిది ఆధ్యాత్మిక లక్ష్యం రావాలంటే వాడు చిన్న పని అయినా పెద్ద పని అయినా సరే, ఇంత పని అయినా సరే, అదే టైంకి అదే స్ఫూర్తితో, అదే క్రమశిక్షణతో, అదే కాలంలో వాడు చేస్తూ ఉంటేనే ఆ ఎనర్జీ మాస్టర్ కాన్షియస్నెస్ వాడితో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒకరోజు ఒక టైం చేసి, ఇంకో రోజు ఇంకో టైం చేసి, మధ్యలో వారం రోజులు మానేసి, మళ్ళీ ఊపు వచ్చి మళ్ళా చేసి, మళ్ళీ ఒక 6 నెలలు మానేసి, మళ్ళీ ఊపు వచ్చి మళ్ళా చేసి, మళ్ళీ 2 నెలలు మానేసి, ఇట్లా ఎన్ని సంవత్సరాలు చేసినా అది కంటిన్యూ కాదు. మనం చేసే పూజలతోనూ, మనం చేసే యజ్ఞాలతోనూ వచ్చేటటువంటి ఎనర్జీ వేరు, సాధనతో వచ్చే ఎనర్జీ వేరు, గురువుతో కలిసి సాధన చేస్తున్నప్పుడు పనిచేసే ఎనర్జీ ఫోర్సెస్ వేరు, దేవతల తాలూకు లోకాలతో, దేవతల తాలూకు ఆ ప్యాటర్న్ని మనం గుర్తుపెట్టుకుని, దేవతల తాలూకు ప్యాటర్న్ గుర్తుపెట్టుకుని అదే ప్యాటర్న్తో జీవితాన్ని కూడా జాగ్రత్తగా దాన్ని అనుసంధానం చేసుకుని ఆ ప్రకారంగా జీవించడం అనేటటువంటిది ఒకటి. చిట్ట చివరిది లెట్ మై ప్లాన్ బి అండ్ ఎపిటోమ్ ఆఫ్ ది డివైన్ ప్లాన్. అది చాలా చాలా పెద్ద విషయం. ఆ డివైన్ ప్లాన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకుని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, కష్టాలు వచ్చినా, విమర్శలు వచ్చినా, ఏం వచ్చినా కూడా ఎక్కడ తన వల్ల ఇతరులు డిస్టర్బ్ కాకుండా, అది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ తన వల్ల ఇతరులు డిస్టర్బ్ కాకుండా, తన డిస్టర్బ్ కాకుండా, అట్ ది సేమ్ టైం అవతల వాళ్ళ మీద కంప్లైంట్ లేకుండా, తన వల్ల ఇతరులు డిస్టర్బ్ కాకుండా, ఇతరుల వల్ల తన డిస్టర్బ్ కాకుండా, ఆ బ్యాలెన్స్డ్ స్టేట్లో ఎవడైతే ఆ కార్యక్రమాన్ని ఎంతో కొనసాగించుకుంటూ వెళ్తాడో వాడు మాత్రమే పరమ గురువుల తాలూకు ఫోల్డ్లో ఉంటాడు. మిగతా వాడికి ఛాన్స్ లేదు. వాడు ఎన్ని గుళ్ళ తగనియండి, ఎన్ని గోపురాలు తగనివ్వండి, ఎన్ని తీర్థయాత్రలు చేయనియండి, ఎన్ని ట్రెక్కింగ్లు చేయనియండి, ఎన్ని హోమాలు యజ్ఞాలు చేయనియండి, ఏమి పరికరం వాటి ఫలితం వాడికి వేరే ఉంటుంది. ఉండకపోదు, ఇది రాదు అని చెప్తున్నాను. ప్రతి దానికి దాని ఫలితం దానికి ఉంటుంది. చెడుకి దాని ఫలితం దానికి ఉంటుంది, మంచికి దాని ఫలితం దానికి ఉంటుంది. అది వేరు. మంచి పని చేస్తే మంచి ఫలితం ఉంటుంది, సుఖపడతాడు, మంచి కుటుంబంలో పుడతాడు, ఎవరి ముందు చేయి చాచక్క లేకుండా పుడతాడు, 10 మందికి ఇలా చేయి పెట్టి దానం చేసే పొజిషన్లో పుడతాడు, 10 మందికి సహాయం చేసే పొజిషన్లో పుడతాడు, 10 మంచి మాటలు చెప్పే పొజిషన్లో పుడతాడు, ఆస్తి అంతస్తున్న చోట్ల పుడతాడు, దేవచంద్రుల కుటుంబంలో పుడతాడు. అవన్నీ ఉంటాయి. మంచి పనులు, దానాలు, పూజలు, పురస్కారాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉంటే అవన్నీ వస్తాయి. దానికి ఏమీ టాకలేదు. దాంట్లో ఏమీ సెకండ్ థాట్స్ ఖచ్చితంగా వచ్చే దేవులో ఎవరైతే మంచి పనులు చేస్తాడో,
ఎవరైతే మంచి కార్యక్రమాలు చేస్తాడో, ఎవరికైతే మంచి సహాయం చేసి దానధర్మాలు చేస్తాడో వాడికి మంచి జన్మ ఖచ్చితంగా వస్తుంది. దానికి ఏమి డబ్బు, దీనికి దానికి సంబంధం లేదు. ఆ అకౌంటే, ఈ అకౌంట్, ఈ అకౌంట్, ఈ అకౌంట్లో ఉండాలా, ఈ అకౌంట్లో ఉండాలా అని తెలుసుకోవాలి. ఈ అకౌంటే బాగుందంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది కదా. మనకి ఎందుకంటే కావాలా, ఇక్కడ వస్తుందా తెలియదు, ఆ పదమూరు ఎవడో తెలియదు, మనకి ఆ బయట రేటు తెలియదు. ఎప్పుడో మాస్టర్ గారు బయట వదిలిపెట్టారు, మీరు ఎప్పుడో పోతారు, మేము ఎప్పుడో పోతాం, ఎందుకు సార్ ఈ గోలంతా అనుకుంటే ఈ రెండో మార్గమే బెటర్. ఈ మార్గంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇదంతా ఉంటుంది. అందు గురించే భగవద్గీత. మాస్టర్ గారు చూడండి, 18వ అధ్యాయంలో మొట్టమొదటి సెంటెన్స్ మాస్టర్ గారు ఎందుకు చాలా గొప్ప అంటే, ఎందుకు నా గురువు మాస్టర్ గారే అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉంటే, ఇట్లాగా ఎవడు మొదలు పెట్టేసి వ్యక్తికి ఏది కావాలినో జాతికి కూడా అదే కావాలినో. ఎక్కడన్నా ఏ పుస్తకం అసలు స్టార్టింగ్ మీరు చూసారండి, సో వాళ్ళు పులకరిస్తుంది అనమాట. వ్యక్తికి ఏది కావాలనో జాతికి కూడా అదే కావాలి అనగా, తనకేది కావాలినో ఇతరులకు కూడా అదే కావాలి అని అర్థము. ఎంతకైనా భగవద్గీత ఎక్కడుంటుంది, ఇంత గొప్పగా ఉండడం మొదలు పెడతారు. అసలు మీరే అనుకోండి, అది మీకు చాలామంది ఈ శంకరరావు చదువుకుంటారు చాలామంది. నిజానికి ఈ మొట్టమొదటి చదవగానే ఆగిపోయి, ఓ నాయనో ఇలా మొదటి ఏంటా భగవద్గీత అని ఒక్క సదా చెప్పండి. అలాగే నేను గుర్తుపెట్టినా సార్ ఆ పాయింట్, భగవద్గీత మొత్తం మీద బిగినింగ్ ఆఫ్ భగవద్గీత గుర్తుపెట్టినాను సార్, ఆ పాయింట్ నేను గుర్తుపెట్టుకున్నాను సార్. ఏ సార్ వాళ్ళ కళ్ళ కూడా అదే పాయింట్ కనిపిస్తుంటుంది. ఎందుకు అలా కూడా తెలుసా, బుక్ అంటే ఇలాగే ఉంటుంది. బుక్లో ఉండే ప్రతి అక్షరం, ప్రతి సెంటెన్స్, ప్రతి వాక్యం అలాగే ఉంటుంది. కానీ మన జీవితం అందులో ఏదో దాన్ని మనం తీసుకోవాలి, ఏదో తీసుకోవాలి. చాలా మంది అంటారు, వ్యక్తికి ఏది కావాలనో అది జాతి కూడా అదే కావాలను అనగా, తనకు ఏది కావాలనో ఇతరులకు అదే కావాలని అర్థము. దీన్ని గుర్తించే ధర్మంను గుర్తించుట, దీన్ని గుర్తించినట్లు చేయు దివ్య వాక్యే శంకరరావు. శరీరము రథములో నుండి ఇది వినిపించను. ఈ శంకరరావు విని తానును పూరింపవలసిన వాడు దేహములోని జీవుడు. ఇందు వినుట విని పూరించుట అనే 2 అంశములు ఉన్నవి కనుక మొదట వినిపించేవాడు కూడా విని పూరించేవాడితో పాటు ఈ శరీరంలో ఉండవలను. అది ఇందాక నేను లోపలవాడు చెప్పాను. ఏంటిది, తానును పూరించవలసిన వాడు దేహంలోని జీవుడు. ఇందు వినుట విని పూరించుట 2 అంశములు ఉన్నవి కనుక మొదటివాడు వినిపించేవాడు కూడా విని పూరించేవాడితో పాటు ఈ దేహంలో ఉండవాలి. శరీరంలో ఎవరు ఉండాలి, జీవుడు ఉండాలి, దేవుడు కూడా ఉండాలి, అర్జునుడు ఉండాలి, కృష్ణుడు ఉండాలి. క్రమక్రమంగా కృష్ణుడు అర్జునుడి మాట వింటూ ఉండాలి, ఆయన్నే రసార్థిగా పెట్టుకోవాలి. ఇంకే డ్రైవర్ని పెట్టుకోకూడదు, మన మనసును డ్రైవర్గా పెట్టుకోకూడదు, మన ఆలోచన డ్రైవర్గా పెట్టుకోకూడదు, మన ఇష్టాయిష్టాలను డ్రైవర్గా పెట్టుకోకూడదు, మన రాగద్వేషాలను డ్రైవర్గా పెట్టుకోకూడదు. ఎవరిని డ్రైవర్గా పెట్టుకోవాలి, శ్రీకృష్ణుని మనకి రసారథిగా పార్థసారథిగా పెట్టుకుంటే ఈ జీవుడు అనేటటువంటి అర్జునుడు ఎవడైతే పార్థుడు ఎవడైతే ఉన్నాడో క్రమక్రమంగా వాడు ఏమవుతాడు. అందుకే ఈయన దగ్గర శంఖం ఉంటుంది, ఆయన దగ్గర శంఖం ఉంటుంది. ఈయన శంఖాన్ని పూరిస్తాడు, ఆయన కూడా శంఖాన్ని పూరిస్తాడు. అందుకే మాస్టర్ గారు ఎప్పుడన్నా సరైన క్రమంలో ఎవరన్నా ఓంకారం చేస్తే అది శంఖం నాదంలాగా ఉంటుందిరా అని ఎప్పుడు లెక్చర్లు చెప్తున్నాడు. ఎవరైనా ఒకసారి మాస్టర్ గారిని మీరు చూపించండి ఒకసారి అని అడుగుతారేమో అని చెప్పి నేను చాలా సంవత్సరాలు వెయిట్ చేసి నేను ఆయన ఇద్దరే ఉన్నప్పుడు మాస్టర్ గారు శంఖం మేము ఊతే అలాగో అప్పుడు నాకు చాలా ఫ్రీక్వెంట్గా గొంతుపోతుండేది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవాళ పోయింది. అప్పుడైతే ఫ్రీక్వెంట్గా నా లెక్చర్ ఉందని గొంతుపోయేది. 300 రోజుల్లో 300 రోజులు గొంతుపోయే ఉండేది. ఎలాగో ఈ గొంతుకి శంఖం పూరించే లేదు. ఇది మాస్టర్ గారు శంఖం లాగా చేయండి అంటే మాస్టర్ గారు నువ్వు భలే కష్టపెట్టేవరా అన్నారు. అప్పుడే ఆయన భోంచేసి వచ్చారు. భోంచేసిన తర్వాత ఈ శంఖంలాగా పూర్తే మొత్తం అంతా బయటకు వస్తుందిరా, నువ్వు రేపు పొద్దున ప్రేయర్ అయిన తర్వాత గుర్చేయన్నారు.
అసలు ఆయనతో పాటు పడుకునేవాళ్ళం కదా, ఆయనతో పాటు అందరూ ప్రేయర్ అయిపోయిన లేచి వెళ్ళిపోతారు గబాబా, అందరూ ప్రేయర్ అయిపోతారు. ఆయన కూర్చున్న తర్వాత వేసారు. నిన్న సాయంకాలం మీరు ఎప్పుడు కూర్చేయమన్నారు, శంఖలాగా ఉంటారు కదా, ఒకసారి ఊసి చూపించండి, అదే శంఖలాగా ఓంకారం చేసి చూపించండి. అసలు నువ్వు వదలవరా అన్నారు. చాలా కష్టం అది. అప్పుడు మాస్టర్ గారు అలర్ట్ అయిపోయి మంచి ఇంక సర్దుకుని షర్ట్ గిట్లా సర్దుకుని ఇట్లా సర్దుకుని కూర్చొని 2 సార్లు 3 సార్లు బ్రీతింగ్ తీసుకుని ఆయన ఏం చేస్తారో తెలియదు. ఏదో శరీరంలో లోకల్ కాస్ట్ దగ్గర లేదా డయాఫ్రమ్ దగ్గర లేదా పొట్ట దగ్గర 2-3 పార్ట్స్ ఉంటాయి. వాటేమో పొట్ట దగ్గర కొన్ని నాడీ మండలం ఉంటుంది. ఇక్కడ ఒక ఇది దుర్గాదేవి తాలూకు లక్షణం గుహ దగ్గర ఉంటుంది. ఇక్కడ చాలా వైటల్ పార్ట్ ఉంది. నెక్స్ట్ లోకల్ కాస్ట్ దగ్గర నాడీ మండలం అంతా ఉంటుంది. ఈ మూడింటిలో ఏదో దాన్ని ఎట్లాగా అనుసంధానం చేస్తే అది వస్తుంది అనేటటువంటి ఒకటి ఉంటుంది. దాన్ని చాలా ప్రాక్టీస్ కావాలి. ఎవరన్నా దగ్గరుండి చేయిస్తే అది వస్తుంది. ఆయన బాగా అలర్ట్ అయిపోయి మాస్టర్ గారు చెప్తున్నాను మీకు, అలర్ట్ అయిపోయి అప్పుడు ఆయన కొంచెం కళ్ళు మూసుకుని కొంచెంసేపు లేదు, అప్పుడైనా ఈ శంఖలాగా ఓంకారం చేసి చూపించారు. చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడు చూసి నేను చాలా ఆశ్చర్యపోయిన తర్వాత ఎడ్ చేస్తారు ఏదో దీనికి చాలా ప్రాక్టీస్ కావాలరా, లేకపోతే దాంట్లో రావాలి ఏదో ప్రాక్టీస్ కావాలరా అన్నారు. రోజు అంటే ఎప్పుడు మామూలుగా చేస్తారు రోజు. అయినా ఓంకారం చాలా బాగుంటుంది, వేరే విషయం అది. అంటే ఆయన వాక్ చాలా బాగుంటుంది. సరస్వతి ఆ కటాక్షం ఉన్నటువంటి ఆయన కదా, ఆయన వాక్ చాలా బాగుంటుంది. ప్రతి అక్షరం కూడా అక్షరంలా పలుకుతారు. మాస్టర్ గారు స్పష్టంగా పలకాలంటే మళ్ళీ విశ్వాసం వచ్చాడు కదా, ఆ లెవెల్లో మనం చెప్పలేం. కానీ ఇక ఈ మధ్యకాలంలో ఆవిడకి చాలా ఎందుకంటే శ్యామలాదేవి తాలూకు శ్యామలాదేవిని భౌతికంగా దర్శించేటువంటి ఆ వేళ పట్టుకున్నటువంటి శ్యామలాదేవి ఆయనకి కాదు ఇక్కడ అనిపిస్తుంది. సో ఇంత నేను మీకు చెప్తున్నానంటే ఈ భగవద్గీత చదువుకునేటప్పుడు అంటే నేను ఎందుకంటే చెప్పదలుచుకోవట్లేదు, చదువుకునేటప్పుడు ఆ రకమైన మైండ్ సెట్తో చదువుకోండి. దానికి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోండి. శుభ్రంగా అన్ని పనులు అయిపోయిన తర్వాత చక్కగా కూర్చుని ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఆ ఫోన్లు పక్కన పెట్టి చక్కగా కూర్చుని ఆ కృష్ణుడికి మాస్టర్ గారికి ఫోటో పెట్టి అగరో తొలగించుకుని ఆ శ్లోకం ఉచ్చారణ సరే శ్లోకం చదువుకుని ఆ శ్లోకానికి తాత్పర్యం ఇంగ్లీష్లో శంకరరావులు ఎక్కడుందో ఫస్ట్ అధ్యాయం 2వ అధ్యాయం వరకు అనుకుంటాను. ఆ శ్లోకానికి ఈక్వల్గా ఉండదు. మాస్టర్ కొన్ని శ్లోకాలు అన్ని కలిపి చెప్పి ఆ తర్వాత ఆయన మార్చారు ప్రోగ్రామ్ అంతా. ఇంకా ఏ శ్లోకానికి ఆ శ్లోకం కానీ ఆయన చెప్పారు. అందువల్ల మీరు అట్లా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుని మాస్టర్ గారికి నమస్కారం చేసి కృష్ణుడికి నమస్కారం చేసుకుని అది చదువుకుంటుంటే నేను చెప్తున్నాను, ఎప్పుడో ఒకప్పుడు ఒక అనుభవం అనేటటువంటిది మనకు రావాలి. అనుభవం ఏంటంటే మన లోపల బయట కాదు, లోపల చాలా విచిత్రమైనటువంటి ఒక ఇట్లా ఫిక్స్ అవుతుంది. ఇట్లా ఫిక్స్ అవుతుంది అనుకో, అక్కడ నేను సింబాలిక్గా చూపిస్తాను. ఒకసారి అది ఫిక్స్ అయిన తర్వాత ఇట్లా విచ్చుకుంటుంది. ఆ ప్లగ్గింగ్ జరగాలి. ఏ సైన్స్లోనే అయితే, హోమియోపతిలోనే అయితే, మెడిసిన్లోనే అయితే, ఆర్ట్లో అయినా అయితే, సాహిత్యంలోనే అయితే, టీచింగ్లోనే అయితే, దేంట్లోనే అయితే ప్లగ్గింగ్ అది సమన్వయం అంటారు. అది కుదరంగానే అది ఇచ్చుకుంటాను. ఈ చక్రాలాగా ఉంటాయంటే మనం మనపూర్వక చక్రం, మూలాధార చక్రం ఉంటుంది కదా, ఆ చక్రం అనేటువంటిది ఇలా తిరుగుతున్నట్టు ఎనర్జీ. ఇప్పుడు మన ప్రేయర్లో అట్లా ఇట్లా అదృష్టం బాగుంటే మనకి ఆ చక్రాల దగ్గర ఉన్న ఎనర్జీస్ కానీ బాడీలో ఉన్న ఎనర్జీస్ కానీ ఈ క్లాక్ వైజ్గా యాంటీ క్లాక్గా తిరుగుతుంటాయి. అదే గొప్ప విషయం కాదు, చాలా అది దుఃఖ విషయం. అది గొప్ప విషయం అనుకుంటే ఎవరు తిరుగుతుంటే సార్ మాకు తిరుగుతున్నా సార్ అది చాలా దుఃఖ విషయం కదండి. ఈ రోజు తిరుగుతుంది ఇలా యాంటీ క్లాక్గా తిరుగుతుంటాయి. క్లాక్ వైజ్ ఒకసారి యాంటీ క్లాక్ తిరుగుతుంటాయి. తిరిగిన తర్వాత అలాగే తిరిగి కొంతకాలం పోయిన తర్వాత ఎనర్జీస్తో పాటుగా మన జీవితం కూడా నిరాదరణ కాదు, మన లైఫ్ కూడా గ్రాడ్యువల్గా ఆ హయ్యర్ ప్రిన్సిపల్స్లోకి, హయ్యర్ థింకింగ్ ప్యాటర్న్స్లోకి అలాగే వెళ్తుంది అనుకోండి. భౌతికంగా అలా వెళ్తుంది అనుకోండి. ఇప్పుడు ఒకప్పుడు ఇట్లా తిరుగుతున్నటువంటి ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇట్లాగా తిరిగి ఇలా మోసం అవుతాయి. అప్పుడు అది ఆ చక్రం పద్మంగా మారుతుంది. ఎవరిలో అయితే ఏ ఎనర్జీ అయితే ఇలాగా తిరుగుతుంటుందో, సర్క్యులర్ తిరుగుతుంటుందో, తిరిగి క్రమంగా అట్లాగా ఇచ్చుకుంటూ ఉంటుందో వాడిలో ఆ ప్రజ్ఞ మేల్కొంటూ ఉంటుంది. ఇది సాధనలో భాగం.
కథలో భాగం అది. ఎవరిలో అయితే ఎంతవరకు ఆ పద్మం తాలూకు ఇలా విచ్చుకుంటూ ఉంటుందో అంతవరకు వాళ్ళ ప్రజ్ఞ మేల్కొంటూ ఉంటుంది. ఏ చక్రం దగ్గర ఉండే ప్రజ్ఞ ఒక లోటస్ లాగా విచ్చుకుంటూ ఉంటుందో ఆ ప్రజ్ఞ అంతలాగా వాళ్ళ దగ్గర పనిచేస్తుంటుంది. దానికి ప్లగింగ్ జరగాలి. దానికి గురువు చాలా సహాయపడతాడు. ఆయనే ప్లగింగ్ చేయడు, దాని దారి చూస్తాడు. ఈ శంకరరామ పుస్తకం అంతా దాని దారే. ముందు మీకు ఆ విషయం తెలియాలి. పతంజలి యోగం 4 వాల్యూమ్స్ దానికి దారే. ఫ్యూచర్ ఆస్ట్రాలజీ దానికి దారే. స్పెషల్ నేను చెప్పట్లేదు, అనుకోవట్లేదు, తెలుగులో ఉన్నాయి కదా. దానికి దారే అని గుర్తు పెట్టుకుని చదువుకుంటే ఒకలాగా వెళ్తుంది. నేను చదువుకోవాలి కదా మీరు చదువుకుంటే ఒకలాగా వెళ్తుంది. మీరు సొంతంగా చదువుకోవాలని మీకు అనిపించి చదువుకుంటే ఒకలాగా వెళ్తుంది. బాగా చదువుకోండి అని చెప్పగలరు, చదివించలేరు. గుర్రాన్ని గుగ్గిళ్ళ దాకా తీసుకెళ్ళాలి కానీ గుగ్గిళ్ళు తినిపించలేదు కదా, అది తినాలి. అది పుస్తకంలో ఉన్న బ్యూటీ. అది మాస్టర్ గారు లేకపోయినా నేను చెప్తున్నాను. మాస్టర్ గారి పుస్తకం ఏదైనా సరే తలకి దిండుగా పెట్టుకోమని చెప్పట్లేదు. పడుకోబోయే ముందు కూర్చుని చాలా ప్రశాంతంగా మాస్టర్ గారు నమస్కారం చేసి, శ్రీకృష్ణుడు నమస్కారం చేసి, వ్యాసుడికి నమస్కారం చేసి, వాళ్ళ ఒక లైన్ మైత్రుడికి నమస్కారం చేసుకుని మనసులో నాకు పెద్ద ఓంకారాలు అక్కడ సంకల్పం చాలు. పుస్తకం పట్టుకుని చదువుకుని జాగ్రత్తగా పుస్తకాలు అలా మూసి చక్కగా టేబుల్ బాగా మంచం పక్కన పక్కన ఏ టేబుల్ ఏదైనా ఉంటే అలా తీసుకెళ్ళి ఎదురు రూమ్లోనే పెట్టి లేకపోతే పక్కన ఎక్కడ జాగ్రత్త పెట్టుకుని పడుకుంటే నాకు తెలిసి అంత భక్తి శ్రద్ధలతో ఎవరన్నా చేస్తే వాళ్ళకి 100% మాస్టర్ గారి సాన్నిధ్యం లభిస్తుంది. మాస్టర్ గారి పుస్తకమే మాస్టర్ గారు. అట్లాంటి ఒక సాన్నిధ్యాన్ని మాస్టర్ గారు మనకి ఇచ్చి వెళ్ళిపోయారు. అందువల్ల మీరు ఆ రకమైనటువంటి ఒక సీరియస్నెస్తో చదువుకోండి పుస్తకం. శంకరరావుని సాయంకాలం చక్కగా రావక్కర్లేదు. క్రికెట్ మ్యాచ్ ఉంటే క్రికెట్ మ్యాచ్లు ఏముంటాయని చేసుకోండి. ఇలా సాయంకాలం మా అమ్మాయి మస్కట్ నుంచి వస్తుంది, తీసుకోవడానికి వెళ్ళాలి. ఇదేమో ట్రావెల్స్కి వెళ్ళాలి తీసుకోవడానికి. అందువల్ల సాయంకాలం నేను అయితే ఎవరన్నా పూజ చేయమన్నాను. రామరాజు గారు రామప్రసాద్ గారు అసలు ఓంకారం చెప్పిన పూటే మరి ఆయన ఓపుని బ్రేక్ చేశాడు. అందువల్ల మీరు నేను ఇక్కడి నుంచి నేను ఉన్నప్పుడు ఏం చెప్తాను, లేకపోతే ఉదయం కూడా చెప్పేస్తాను, లేకపోతే ఏం చేయాలో ఆలోచిస్తాను. ఓకేనా? రైట్. వాట్సాప్ వాళ్ళ నెంబర్ లాగిస్తే కొత్తగా దాచుకున్న నెంబర్ లాగిస్తే అప్పుడు దానికి పంపిస్తాను. ఎందుకంటే మాకు వాట్సాప్ కొట్టగానే నా ఫోన్లో మీ నెంబర్లు ఉంటాయి కదా, మీరు అంతా వాట్సాప్ నెంబర్లు అయితే ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఈ నెంబర్లే అని రాదని నీకు వేరే నెంబర్ ఉందో నాకు అర్థమైపోతుంది, చెప్పబోయి తెలుస్తుంది నాకు. అది ఓకే రైట్.